అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకొచ్చాను. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మీ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ మధ్య వ్యూస్ కూడా బాగా తగ్గిపోయాయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు తప్పకుండా అందిస్తాను. ఇప్పటివరకు మీకు ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. సరే ఏంటంటే నేను నిన్న గార్డెన్ గురించి కొన్ని సేల్ చేసి తీసుకొచ్చానండి. ఇది వర్మి కంపోస్ట్ అండి. ఇది చాలా ముఖ్యమైనది మనకి. వానపాముల ఎరువు అన్నమాట. ఇది మనకు మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. ఇది కిలో నాకైతే అక్కడ 30 రూపీస్ తీసుకున్నారు. నేను ఎక్కువగా యూజ్ చేయను. కాకపోతే తీసుకొచ్చాను. కొన్ని మొక్కలు చాలా ఎండాకాలం కదా, చాలా వీక్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను. దీన్ని సీవీట్ అంటారండి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇది మనము గార్డెన్లో కంపల్సరీ ఉంచుకోవచ్చు. ఇది కెమికల్ కాదు, కానీ మొక్కలకు ఎక్కువగా ఇవ్వకూడదు. దీని గురించి అయితే నేను తర్వాత కూడాను మొక్కలకి ఇచ్చేటప్పుడు మీకు ప్రత్యేకంగా నేను చెప్తాను. దీనికోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. నాకైతే దొరికింది. ఇది కూడాను తక్కువ కాస్టేనండి. చిన్న ప్యాకెట్ 100 గ్రామ్స్ కూడా లేదు. అయితే 30 రూపీస్ తీసుకున్నారండి. ఇంకా స్ప్రేయర్ అన్నది ఒకటి నేను ఎప్పటి నుంచో లేదని మీకు ఆల్రెడీ మీరు బాగా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. పోయిందని చెప్పి స్ప్రేయర్ ఇప్పుడు ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. చిన్నది, మనం చేతిలో తేలిగ్గా కొట్టుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. మనం ఎటువంటి నీమ్ ఆయిల్ కానీ మన ఇంట్లో చేసుకునే దేన్నైనా చక్కగా కొట్టుకోవడానికి వీలుగా సునాయాసంగా ఒక లీటర్ తక్కువే పడుతుంది. హాఫ్ లీటర్ కంటే ఎక్కువ పడుతుంది. ఇది మనం చక్కగా కొట్టుకోవచ్చు అన్నమాట. అయితే కంపల్సరీ మనకు గార్డెనింగ్లో స్ప్రేయర్ అంటే ఉండాలండి. వాటర్ బాటిల్ కన్నాలు పెట్టుకొని మనం చేయటం వల్ల మనం వేసే లిక్విడ్ అనేది వృధా అవుతుంటుంది. కానీ రిజల్ట్ కూడా తక్కువగా ఉంటుంది. 50% మాత్రం ఉంటుందండి రిజల్ట్. ఈ స్ప్రేతో తుంపర్లు వెళ్ళటం వల్ల ఆ కొట్టే మనము ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నది చాలా చక్కగా స్ప్రే అవుతుంది. కాబట్టి ఇది చాలా చక్కగా రిజల్ట్ ఉంటుంది. పురుగులపైన చక్కగా ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఫైన్ అన్నమాట. కాబట్టి తుంపర్లుగా వెళ్తుంది చూసారా? ఈ విధంగా కొని తెచ్చుకోండి. ఈజీగా ఉంటుంది, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇంకా నేను కొన్నవి చాలా మనం కొనుక్కోవాలంటే, కానీ అవసరానికి మనకు సరిపడేట్టుగా ఉన్నాయి. నా ఇంట్లో అయితే నాకు కొన్ని ఉన్నాయి కదా, వాటిని నేను ఎందుకు మళ్ళీ కొనాలని చెప్పి నేను కొనలేదన్నమాట. ఈ విధంగా నేను కొన్ని వస్తువులు తీసుకొచ్చాను. ఇవి కంపల్సరీ ఉండాలండి మన ఇంట్లో. ఉంటేనే మనకు గార్డెనింగ్ చాలా బాగుంటుంది. సమ్మర్లో మనం కొంచెం వీటికి బూస్టింగ్ ఎనర్జీ, శక్తిని మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మీరు ప్రిపేర్ చేసి మీ మొక్కలను ఎండాకాలంలో కాపాడుకోండి. చామంతి మొక్కలు నేను చాలా మురిపెంగా పెంచుకుంటున్నాను. మంచి కలర్స్ ఒక 6, 7 కలర్స్ తీసుకొచ్చాను. కాబట్టి వాటికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాటిని కాపాడుకోవాలి, రక్షించాలి. సమ్మర్లో మనకు జూన్, జూలై మంత్ వరకు మళ్ళీ తొలకరి జల్లులు పడేంత వరకు కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి నేను వీటిని కొన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి వస్తువులు కొనటానికి. అయితే మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు సేల్ చేసుకొని కొనుక్కొని తెచ్చుకుంటాను. మీకు ఇటువంటి వస్తువులు అందుబాటులో ఉంటే కొనుక్కోండి. మీరు కూడా వాడండి. రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సీవీడ్ చెప్పాను కదా, అదైతే కెమికల్ కాదు. వర్మి కాంపోస్ట్ కూడా ఎటువంటి కెమికల్ కాదు. మనం అన్ని మొక్కలకు నిక్షేపంగా ఇచ్చుకోవచ్చండి. చక్కగా ఇచ్చేసి గార్డెనింగ్ హ్యాపీగా చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా చూసుకోండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్ అండి.